ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అనుమానం పెనుభూతం అంటారు. ఆ టెస్ట్ ఏదో చేయించేస్తే వీళ్ల తలలో ఉన్న అనుమానం పోయి వీళ్ళు ప్రశాంతంగా ఉండి నిన్ను ప్రశాంతంగా ఉంచుతారు. అందరూ కూర్చోండి. DNA టెస్ట్ చేయించడానికి డాక్టర్ని పిలుస్తాను. హలో డాక్టర్ గారు, రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి డాక్టర్ గారు? 2 రోజులు పడుతుందమ్మా. రిజల్ట్స్ రాగానే మా వాళ్ళే తీసుకొచ్చి మీకు ఇస్తారమ్మా. అలాగే డాక్టర్. వస్తానమ్మా. అలాగే. రెండు రోజుల్లో వీడి ఈ ఇంటి బిడ్డని రుజువు అవుతోంది. ఇక అప్పుడైనా సరే ప్రశాంతంగా ఉండి చెల్లెమ్మా. మీ నమ్మకం నిజమవుతుందో నా అనుమానం నిజమవుతుందో చూద్దాం అన్నయ్య. నా అనుమానమే నిజమైతే ఈ బిడ్డను తీసుకెళ్లి అనాథ శరణాలయంలో ఇడిచిపెడతారో పోలీస్ స్టేషన్లో విడిచిపెడతారో నాకు తెలీదు. నా కొడుకు బిడ్డలాగా మాత్రం అస్సలు పెరగకూడదు. అత్తయ్య ప్లీజ్, వీడిని నాకు దూరం చేస్తాననే మాట మాత్రం అనకండి. చేస్తానంటే మాత్రం చూస్తూ ఊరుకోను. నీ బిడ్డ కాకుంటే చేస్తానంటుంది కౌశికి. నీ బిడ్డ అయితే ఎవ్వరూ దూరం చెయ్యర్లే. తన రక్తం కాకపోతే తన మనవడిగా పెరగకూడదు అంటున్నారు. ఆంటీ మాటల్లో కూడా న్యాయం ఉంది కదా వదినా? అయినా నువ్వేం బాధపడకక్క. DNA ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే బాబు నీ కొడుకే. అంత ఖచ్చితంగా చెప్ప కేదార్. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే బాధపడాల్సింది మీ అక్కి. అవునమ్మీ కౌశికి, దేనికైనా సిద్ధంగా ఉండు. ఆ DNA మ్యాచ్ కాకపోతే ఆ అబ్బోడిని యాడైనా వదిలేసి నీ కొడుకు ఎక్కడున్నాడో వెతుకుదాము. ప్లీజ్ రిజల్ట్స్ వచ్చే వరకు దీని గురించి ఎవ్వరూ ఏం మాట్లాడకండి. వదిన ఆల్రెడీ భయపడుతున్నారు. మీ మాటలతో ఇంకా భయపెట్టకండి. అవును, శాంపిల్స్ ఇచ్చాం, టెస్ట్కి కూడా పంపించాం. ఇంకా ఈ విషయం గురించి వదిలేయండి. సురేష్, మనం వెళ్దాం పద. ఇంకా కార్యక్రమం పూర్తి అవ్వలేదు కదమ్మా. ఏంటయ్యేది? ఆ పిల్లోడు నీ కొడుకని తేలిందా? లేదు కదా. ఎవరో బిడ్డని నువ్వు ఉయ్యాల్లో వేయాల్సిన అవసరం లేదు. నీ కొడుకని రుజువైనప్పుడు అన్నీ చేద్దాం. పద వెళ్దాం. నువ్వు వెళ్ళమ్మా, నేను తర్వాత వస్తాను. ఇప్పటిదాకా నీకు నీ నాయన ఒక్కడే లేడు. నువ్విప్పుడు రాకపోతే నీకమ్మ కూడా ఉండదు. నీకమ్మ కూడా ఉండదు. నీకమ్మ కూడా ఉండదు. నీకమ్మ కూడా ఉండదు. అది గుర్తుంచుకుని ఏదో ఒకటి నిర్ణయించుకో. కౌశికి, అప్పటికి ఇప్పటికి ఏం మారింది సురేష్? అప్పుడు ఇప్పుడు అత్తింటి నుంచి అవమానాలు మనస్పర్ధలు తప్ప ఇంకేం దక్కలేదు. మారుతుందన్న నమ్మకమూ లేదు. మీరు పిన్ని గారితో వెళ్ళండి. వదిన ఏదో బాధలో అన్నారంతే. తనతో మేము మాట్లాడతాం. కౌశికి జాగ్రత్త జగదాత్రి. వెళ్ళొస్తాను మావయ్య గారు. ఆ న్యూస్ కరెక్ట్గా ఫంక్షన్ టైంకి రావడం, అది కూడా
దివ్యాంక ఛానల్లో రావడం కోఇన్సిడెన్స్ కాదేమో అనిపిస్తోంది దాత్రి. అస్సలు కాదు కేదార్. ఆ న్యూస్ చూసి విషయం పిన్ని గారికి తెలిస్తే గొడవ చేస్తారని తెలిసే ఇదంతా చేశారు. ఛ, ఇది ఫేక్ న్యూస్. ఇలాంటిది ఏదైనా ఉంటే పోలీసుల నుంచే మనకి కాల్ వస్తుందని చెప్పినా కూడా అత్తయ్య నమ్మరు. అందుకే నేనేం మాట్లాడకుండా టెస్ట్ ఒప్పుకున్నాను. ఆ టెస్టులో DNA మ్యాచ్ అయితే తప్ప ఆవిడ నిజాన్ని నమ్మరు. ఒకవేళ టెస్ట్ రిజల్ట్స్ ని ఎవరైనా మార్చాలని చూస్తే? ఆ ల్యాబొరేటరీస్ గురించి నేను కనుక్కున్నాను. చాలా పెద్ద ఆర్గనైజేషన్, అంత ఈజీగా ఎవరు మార్చలేరు. దేవుడి దయ వల్ల 2 రోజుల్లో ఈ గొడవంతా అయిపోతే చాలు. చాలదు, ఫంక్షన్ ఆపితే చాలదు. రేపు ఆ టెస్ట్లో వాడు అక్క కొడుకు కాదని రావాలి. వాడిని శాశ్వతంగా ఇంటికి దూరం చేయాలి. ఇక్కడి వరకంటే ఎలాగోలా మేనేజ్ చేసాం యువరాజ్, కానీ ఇక మీదట ఎలా మేనేజ్ చేస్తాం? అవును రాబోడా, వాడు అమ్మి కొడుకే గదా, కాదని ఎట్ట వస్తుంది? ఆ రిపోర్ట్స్ ని ఎలా మార్చాలో నాకు తెలుసమ్మా. నేను చూసుకుంటా, మీరేం టెన్షన్ పడకండి. 2 రోజుల్లో ఈ ఇంటి బుడ్డి వారసుడు ఇంటి నుండి బయటికి వెళ్ళబోతున్నాడు. మళ్ళీ ఇంటికి వారసుడు ఈ యువరాజ్ ఒక్కడే అవ్వబోతున్నాడు. నా అనుమానమే నిజమైతే ఈ బిడ్డను తీసుకెళ్లి అనాథ శరణాలయంలో విడిచిపెడతారో పోలీస్ స్టేషన్లో విడిచిపెడతారో నాకు తెలీదు. నా కొడుకు బిడ్డలాగా మాత్రం అస్సలు పెరగకూడదు. మొదట్లోనే అబ్బా కూతులు ఇట్లా అయిపోయినారు, ఇక పిల్లోని ఎత్తుకొని పోతే ఏమైపోతారో ఏందో. ఏంటమ్మా ఇది? ఎవరి దిష్టి మన ఇంటి మీద పడిందని అన్నీ ఇలా జరుగుతున్నాయి. బాబుకి బారసాలు కూడా ప్రశాంతంగా చేయలేకపోయాం. అదే నాకు కూడా అర్థం కావడం లేదు బాబాయ్. అసలు వాడు ఏం తప్పు చేశాడని దేవుడు వాడికి ఎన్ని పరీక్షలు పెడుతున్నాడో తెలియడం లేదు. అయ్యోరు చెప్పుండాడు కదమ్మే, పిల్లోడి జాతకమే అంతా అని. దుర్ముహూర్తంలో పుడితే అంతే, చచ్చేదాకా కష్టాలేనంట. అని మా ఊళ్ళో అంటా ఉంటారు. అయినా మనం శాంతి పూజ చేయించి ఉండం కదా, ఏం కాదులే. కళ్ళతోని చంపేసేలాగుండారే. అక్క చెప్పు కాచి. అది ఈ టైంలో అడగొచ్చో లేదో తెలీదు, కానీ అవసరం కాబట్టి అడుగుతున్నా. నన్ను అడగడానికి అంతలా ఆలోచిస్తున్నావేంటి? ఏం కావాలో చెప్పు. అది ఒక 10 లక్షలు డబ్బులు కావాలక్క. 10 లక్షలా?